నమస్కారం గురుగారు. ఆ! గురుగారు మీరు ఒకసారి మీ పరిచయము, తర్వాత ఈ గోతులాభారం అని చెప్పి అనుకుంటున్నారు కదా! చాలామంది యువకులు కూడా కొంతమంది గోశాలలు మెయింటైన్ చేస్తున్నారు. ఆ! అయితే ఈ గోతులాభారం వల్ల ఎలా దానికి ఉపయోగపడుతుంది? మన వాళ్ళ గోశాలకు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి వివరిస్తారండి? ఎవ్ సార్ చెప్పండి సార్. నా పేరు నిట్టల గోపాలకృష్ణ. మాది కోనసీమ, అమలాపురం దగ్గర కొత్తపేట విలేజ్. అక్కడే హై స్కూల్ అక్కడే చదువుకున్నాను. తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చదివాను. అక్కడే నాటకాలు వేయడం. మాతోనే మా హాస్టల్లో ఉండేవాడు చంద్రమోహన్. మా ఇద్దరం కలిసి నాటకాలు వేసాం. మా ఇద్దరం తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం, నేను డైరెక్టర్ అవ్వడం, అతనేమో యాక్టర్ అవ్వడం, ఇలా జరిగింది. చాలామంది దర్శకుల దగ్గర చాలామంది యాక్టర్లు, నాగయ్య గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, అందరితోనూ పనిచేశాను నేను. నా జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే వాళ్ళందరితో పనిచేసిన అనుభవం. నేను లక్షల కోట్లు సంపాదించలేదు, నా ఫ్యామిలీకి లోటు లేదు. అలా చేసుకుంటూ ఒక 10 సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి ఇండస్ట్రీ అంతా చూసేసాను. సినిమా అయిపోయింది. నాకు సినిమాల్లో, సినిమా లోకంలో, సినిమా ప్రపంచంలో, సినిమా ఇండస్ట్రీలో నన్ను బాగా ఆకర్షించింది ఎన్టీ రామారావు గారు. ఆయన నాకు చాలా గొప్ప సహాయం చేశారని నేను అనుకుంటున్నాను. ఆయన నాలాంటి వాడు ఉండాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నన్ను హైదరాబాద్ వచ్చేయమన్నారు. నేను మెడ్రాస్ నుంచి వచ్చేసాను. ఆయనతో గవర్నమెంట్కి చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ అన్నీ చేశాను. ఆంధ్రదేశం అంతా తిరిగాను. ఆయన చెప్పిన స్కీములు అన్నీ చేశాను. అన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. ఆయన గతించిన తర్వాత నేనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నా ఖర్చుతో నేను చేశాను. అలా కొంతమంది ప్రొడ్యూసర్లు అడిగినా కూడా వాళ్ళ కోసం అన్నీ రాసి చేసి నేనే డాక్యుమెంటరీ చేశాను. ఇలా నాకు 8 నంది అవార్డులు వచ్చాయి. ఇలా జరుగుతుండగా ఫస్ట్ డాక్యుమెంటరీ నేను సొంతంగా చేసింది కామధేను. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు రావడంతో నాకు బాగా ఎంకరేజ్మెంట్ దొరికింది. అలాగే నేను రాసిన పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేయడంతో ఇంకా గొప్పగా మనకి ఒక స్టెప్ ఎక్కినట్టుగా అనిపించింది. సో దాంతో చాలా రీసెర్చ్ చేసి గోవు గురించి 4 వేదాలు, 16 పురాణాలు, ఉపనిషత్తులు, అసలు ఏ గ్రంథం తీసినా దాంట్లో గోవు ఎక్కడుంది, గోవు గురించి ఏం రాశారు, ఎవరు రాశారు, ఆ శ్లోకం తీసుకుని దాని భావాన్ని రాస్తూ ఒక గోమాత అద్భుత శక్తి అనే పుస్తకం ఒకటి తయారు చేశాను. అది చాలామంది లైక్ చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ కూడా నన్ను అభినందించారు. వరప్రసాద్ రెడ్డి గారు దానికి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అలాగే ఘంటసాల గారు భగవద్గీతలాగా గోవు గురించి ఒక గీత ఉండాలి, అది భగవద్గీత అంత ప్రమాణం. గావు విశ్వసమాతర, ప్రపంచానికి తల్లి గోవు. దీన్ని చాలామంది మర్చిపోయి, అసలు వేదంలో చెప్పింది ఏంటంటే వేదాలు చదవకపోతే గోవు గురించి మీకు తెలియదు, వేదాలు ఎవరు చదవట్లేదు అని చేత మీకు తెలియదు. మీకు తెలియకపోవడం మూలాన్ని మీ వృద్ధుల్ని కూడా మీరు చూడలేకపోతున్నారు, వాళ్ళు అధోగతి పాలవుతున్నారు. ఇంత నష్టం ఉంది గోవు గురించి తెలుసుకోకపోతే. అంచేత వేదాలు చదివి వేదాల్లోంచి శ్లోకాలు తీసుకుని దానికి భావం రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి గోవు ఎంత ఇంపార్టెంట్, శ్రీమాత ఎలాగో గోమాత ఎలాగా, గోమాత ఎలాగో శ్రీచక్రం అలాగా, శ్రీచక్రం ఎలాగో మన మానవ శరీరం అలాగా, మన అవయవాలు అలాగా, మన ఇంద్రియాలు అలాగా, ఈ పోలికలన్నీ కూడా చాలా విషయాల్ని నేను చదివి నేర్చుకుని రాయడం జరిగింది. ఇలా చేస్తూ ఉండగా గోవు గురించి ఇంకా ఏం చేయాలి అనే తపనతో గోమాత కళ్యాణం అని, గోగు సీమంతం అని, బారసాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఇంకెవ్వరూ చేయింది ఒకటి చేయాలి మనం అని చెప్పి సంకల్పంతో గో తులాభారం, శ్రీకృష్ణ తులాభారం ఆనాడుంది. తర్వాత దానికి ఎవరికి తులాభారం అనేది లేదు. గోవుకు తులాభారం చేయాలి మనం అని సంకల్పించి, అది చవన మహర్షి చెప్పాడు.
ఒక గోవు బ్రాహ్మణుడు సమానం, గోవుకు మించింది ఏదీ లేదు. 13 కోట్ల మంది దేవతలు గోవులో నివసిస్తున్నారు అని మనం వేదాల్లో పురాణాల్లో చదివాం. అలాగా కృష్ణుడితో సమానం గోవు అంటే. 14 లోకాలకి పైన ఉంది గోలోకం. ఆ గోలోకంలో కృష్ణుడు గోవులు తప్ప ఇంకెవరూ ఉండరు అక్కడ. కృష్ణుడి యొక్క ఆరాధ్య దేవత గోమాత. అంతటి విశ్వమాతని మనం ఎలా చూస్తున్నాం ఈ రోజుల్లో? ఏదో రోడ్డు మీద తిరిగే పశువులాగా చూస్తున్నాం తప్ప దాని గురించి పూర్తిగా తెలుసుకుని దాన్ని గౌరవించడం మనకి తెలియలేదు, మన ప్రభుత్వాలకి తెలియలేదు. సో అలా కాకుండా దీన్ని గోదానం అంటే గొప్ప పుణ్యప్రదమైన, అన్ని దానాల్లోకి గోదానం గొప్పది. ఈ గోదానం చేయడంలో ఈ రోజుల్లో ఒక గోవుని దానం చేయాలంటే అది అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఎలాంటి గోవుని దానం చేయాలి అని 100 శ్లోకాలు, ఎలాంటి వాడికి దానం చేయాలి 100 శ్లోకాలు, ఎలాంటి వాడు చేయాలి 100 శ్లోకాలు, అలాగే బాగా రాశారు. అలాంటి గోదానాన్ని అంత ఖర్చు పెట్టి అలాంటి గోవుని సెలెక్ట్ చేసుకుని అలాంటి వేద పండితులకి దానం చేస్తే వాళ్ళు ఎవరికి అమ్మకుండా వాళ్ళే పోషించి జీవితాంతకాలం కూడా దాన్ని పోషించగలిగితే వాడికి ఇవ్వాలి. ఇలాంటి గోదానం చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టసాధ్యం. అందుచేత దీనికి ప్రత్యామ్నాయ గోదానం, ప్రత్యామ్నాయ గోదానం కూడా వేదాల్లో రాసింది. దానికి తగ్గ బంగారం ఇవ్వచ్చు, దాని బరువు, లేకపోతే వెండి ఇవ్వచ్చు, లేకపోతే బట్టలు ఇవ్వచ్చు. ఇలా అనేక రకాల వస్తువుల్ని, గోవుకి బరువు తూగే వస్తువుల్ని దానం చేయడం కూడా ప్రత్యామ్నాయ గోదానంగానే ఉంది. దానికి చవన మహర్షి చెప్పింది ఏంటంటే గోవు బ్రాహ్మణుడు సమానం. గోవు ఇంక కనుక శ్రీకృష్ణులాగా ఒక తులాభారంలా చేస్తే అది తినే ద్రవ్యాలన్నీ దాని బరువు, ఆవు దూడ ఒక కాటాలో పెట్టి ఒక కాటాలో అది తినే ద్రవ్య పదార్థాలు, నవధాన్యాలు, గడ్డి, బెల్లం, ఏవైనా సరే అవి తినేవి అయి ఉండాలి, క్యాష్ కాదు. అది 2 కాటాలో పెడితే అది తూగితే సత్యభామ తులసి దళం వేసి కృష్ణుడిని దక్కించుకున్నట్టుగా గోవును మనం దక్కించుకుంటాం. అంటే ఇది ఒక గోదాన ఫలితం లభిస్తుంది అని గోతులాభారం గురించి చవన మహర్షి చెప్పాడు. దాన్ని నేను తీసుకుని ఫస్ట్ టైం ఇండియాలో నేను చేయాలని సంకల్పించి ఆ కాటా, అలాంటి కాటా ఎలాగ తయారు చేయాలి దానికి ఒక డిజైన్ తయారు చేసుకుని విశాఖపట్నంలో ఒక మేస్త్రిని మాట్లాడి దీనికి చేయాలరా నాయన, ఫస్ట్ టైం గోతులాభారం అంటే ఎవరికి తెలియదు, అంత కాటా ఎక్కడా లేదు, నువ్వు తయారు చేయాలి, దాని మెజర్మెంట్స్ అన్నీ నేను ఇస్తాను చేయమంటే అతను చేస్తానండి, మీరు చెప్పి దగ్గర ఉంటే ప్లాన్ ప్రకారం చేసి పెడతాను. ఎక్కడ అది యాక్చువల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్లో వ్యాన్లో వేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఫోల్డింగ్ లాగా, పోర్టబుల్ లాగా తయారు చేయాలని నా ఉద్దేశం. అంచేతంటే ఒక చోట చేస్తే యస్మానం అక్కడే చెయ్యం కదా, ఇంకో ఊళ్ళో వాళ్ళు ఎవరిని అడుగుతారు, అక్కడ పంపించాలి. అలా దానికి తగ్గట్టుగా చేయాలని ఒక కాటాని ఒక 50, ఆ రోజుల్లో 10 ఏళ్ల క్రితం 50,000 ఖర్చు పెట్టి, అది కూడా నా దగ్గర లేక అందరినీ అడిగి ఒక ఆయన అడిగితే ఇస్తాను, 50,000 ఇస్తానన్నారు. అయ్యా మీకు మళ్ళీ తీర్చగలరా, ప్రతి గోతులాభారం చేసినప్పుడల్లా మీకు 5,000 చొప్పున ఇచ్చేస్తాను మీకు అని రిటర్నబుల్ బేసిస్ మీద ఆయన దగ్గర తీసుకుని తులాభారం చేయించాను. అది చేయడానికి సింహాచలంలో ఎండోమెంట్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అడిగా, అయ్యా ఇండియాలో ఫస్ట్ టైం చేస్తున్నాం తులాభారం, మీరు ప్లేస్ ఇస్తే ఇక్కడ చేస్తే బాగుంటుంది అని అడిగితే, అయ్యా మీకు తెలియదే ఉంది, ఇదంతా గవర్నమెంటు, మేము ఇప్పుడు లెటర్ రాసి వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు ఇచ్చేటప్పటికి ఏడాది పడుతుంది, మీకు వెంటనే జరిగేది కాదు ఇది. నేను కార్తీక మాసంలో అడిగాను, అప్పుడే అంచేత మీరు ఇప్పటికిప్పుడైతే కుదరదండి అన్నారు. సరే, అక్కడ గాయత్రి టెంపుల్ ఒకటి ఉంది విశాఖపట్నంలో, వాళ్ళని వెళ్ళి అడిగాను, అయ్యో ఇండియాలో ఫస్ట్ టైం అంటున్నారు, మా టెంపుల్లో చేయండి సార్, గొప్పగా మేము చేస్తాం, మా భక్తులు మా మెంబర్స్ ఏమన్నారు వాళ్ళు వస్తారు, ప్రచారం చేద్దాం, ఎక్కువ మంది వస్తారు, అనకాపల్లి నుంచి వాళ్ళు వర్తకులు వాళ్ళు వస్తారు అని చెప్తే అక్కడ ఫస్ట్ టైం
కార్తీక మాసంలో ఒక రోజుని తులాభారం ఏర్పాటు చేస్తే ఈ ప్రచారానికి ఇది విని ఒక గోవు దూడ ఒక 600 కేజీలు 700 కేజీలు ఉంటే 600 కేజీలు బెల్లం ఇస్తామండి, 600 కేజీలు ధాన్యాలు ఇస్తామండి అని ఇలాగా అనకాపల్లిలో బిజినెస్ వాళ్ళందరూ వచ్చారు. ఒక 10 కాటాల్లో ఎన్నో ఆ వేళ తూగే. అసలు ఆశ్చర్యపోయారు వాళ్ళు. అయ్యో ఒక కాటానే వస్తుందా రాదా మొదలెట్టామని అనుకున్నారు. 10 కాటాలు వచ్చి ఇదంతా నిండిపోయింది సామాన్. ఒక్కొక్క కాట వేయడం దింపేయడం వాళ్ళ పేరు గోత్రనామాలు చదవడం చేశారు. అలాగా నాకు అసలు థ్రిల్ అయిపోయింది అన్నమాట. అసలు గోతులాభారం కృష్ణ తులాభారంలాగా ఇదే నేనే ఆశ్చర్యపోయాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేపర్లో కవర్ అది తినే పదార్థాలు ఏదైనా సరే. అది మా ధ్యేయం ఏంటంటే అవన్నీ దానికే పెట్టాలి, అవన్నీ గోశాలకే ఇవ్వాలి, గోవులే తినాలి అవన్నీ. చెప్తా. సో అక్కడ వార్త విన్న తర్వాత నేను హైదరాబాద్లో ఉంటే రామాంతపూర్లో మేము చేస్తామండి మనం చేద్దామండి అని ఒక బ్రాహ్మణ సంఘాన్ని కదిపాను. కలిపి చేద్దామండి అన్నారు. దానికి లొకేషన్ పర్మిషన్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో పెద్ద గ్రౌండ్ ఉంది, అక్కడ చేద్దామండి అంటే వాళ్ళకి గవర్నమెంట్కి వెళ్ళి పర్మిషన్ రాసి తీసుకుని ఒక రోజున అక్కడ తులాభారం చేసేవాడిని. అది కార్తీక మాసంలో గోపాష్టమి రోజునే చేస్తే ఇక్కడ కూడా బాగా రిసెప్షన్ వచ్చింది. కార్తీక మాసాలు ఉపవాసాలతో వచ్చారు అందరూ. అది సో ఇలాగా నాకు మంచి అనుభవం, మంచి దారి చూపించింది ఈ గోమాత. దాంతో 100 సంవత్సరాల నుంచి ఉందండి ఏలూరులో గోశాల ఒకటి. వాళ్ళు విన్నారు అది మాకు చేయాలి సార్ మీరు తీసుకొచ్చి ఒకరోజు మాకు చేయించండి అంటే అక్కడికి ఒక రోజు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని వాళ్ళ దాంట్లో కూడా గోతులాభారం చేసాం. అలా ఖమ్మంలో, అలా వనస్థలిపురంలో, సరూర్ నగర్లో చాలా చోట్ల చేసామండి. కానీ ఇంకా చాలామంది దీనికి చూడలేదు, దీనికి గురించి తెలియదు. గోతులాభారం అంటే కాటాలో నిలబడుతుందండి అవు అనే ఆశ్చర్యంగా మాట్లాడతారు. బెదురుతుంది కదా, దానికి తగ్గట్టుగా దాని సేఫ్టీ చూడాలి అని ఒక బాక్స్ లాగా చేసి దాంట్లో నిలబెట్టి చేసాం. ఆ వచ్చిన పదార్థాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు వాళ్ళు. కొన్ని నిలవ ఉండే ఉంటాయి, కొన్ని నిలవ ఉండనే ఉంటాయి. ఏం చేయాలి అని గోశాలకన్నీ పంచిపెట్టి గోసేవగా ఉపయోగించాలి, అది మనం చేయం. అలా చేసాం. మళ్ళీ హైదరాబాద్లో కూడా ఇప్పుడు కూడా చాలామంది అడుగుతారు, మన రమణాచారి గారు వీళ్ళందరూ కూడా సారి చేద్దామని అంటారు. ఈ గోతులాభారానికి ఫస్ట్ టైం మనం ఇండియాలో చేస్తున్నాం కదా అని అప్పట్లో నేను చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా మేము ఇలాగా కాకినాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇలా తులాభారం చేస్తున్నామండి ఫస్ట్ టైం, మీరు వచ్చి మీ చేతుల మీదుగా చేయించాలి అని ఆయన రిక్వెస్ట్ చేశాను. ఆయన రిక్వెస్ట్ చేస్తే అయ్యో 6 రోజులు టైం అంటే నేను నా ప్రోగ్రాంలో నాకు కుదరదండి, అలాగా చాలా ముందుగా చెప్తే కానీ నేను చేయలేను, అయినా మీరు తలపెట్టారు కాబట్టి ముహూర్తం కాబట్టి మీరు చేయండి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఆయన. అంతో ఆయన ఆశీర్వాదాలు తీసుకుని విశాఖపట్నంలో చేయడం జరిగిందండి. అలాగా తర్వాత ఏమైందంటే ఎంతవరకు రీచ్ అయిందంటే ఆ చాగంటి కోటేశ్వరరావు గారి కాకినాడలో ఒక తులాభారాన్ని ఒక టెంపుల్లో ఫిక్స్డ్గా, అది ఊరికి తీసుకెళ్ళడానికి ఉండదు, అక్కడే వెళ్ళి చేసుకునేట్లాగా ఒక తులాభారాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత టీటీడీ వాళ్ళు కూడా అక్కడ తులాభారాన్ని చేశారు. అక్కడ హరినాథ్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి ఏమంటే మీరు చేశారు కదా ఇలా చేయాలి అంటే అన్నీ అడిగి ఏం పదార్థాలు పెట్టాలి అన్నీ అడిగి తెలుసుకుని ఆయన తిరుపతిలో చేశారు. ఇలాగా అక్కడికక్కడ ప్రచారం అయ్యి నలుగురికి తెలిసి అన్నోళ్లలోనూ జరగాలి, ఇది అందరికీ తెలియాలి అనే తాపత్రయంతో చేశాను. ఇది ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వచ్చిందండి. ఫస్ట్ టైం ఇండియాలో గో తులాభారం చేసింది ఇలా గోపాలకృష్ణ. అది మన క్రెడిట్ కాదు కానీ గోమాతకి మనం ఏం చేయగలం అనేది నా తపనలో అదొక పార్ట్ అయింది. గోతులాభారం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్, కొత్త ప్రక్రియ. చేత అలాంటి గోతులాభారాన్ని మనం కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి మన గోశాలలో లేకపోతే ఎక్కడ మనకు వీలుగా ఉంటుంది అక్కడ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.